స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మనం తలలు ఉంచుదాం. తలలతో పాటు మన హృదయాన్ని ఉంచుకుందాం. హల్లెలూయా. విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేద్దాం. అయ్యా, మరి పోయిన వారమంతలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మరి ఒక పరిశుద్ధ దినం మాకు ఇచ్చారు. మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచినారు. మీకు లెక్కలేనన్ని కోట్ల స్తోత్రాలు నాయన అని ప్రభుత్వ వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం చెప్దామా? హల్లెలూయా. అందరం కలిసి హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధురా, ప్రేమగల తండ్రి, దయగల మా యేసు ప్రభువా, అయ్యా మీ ఘనమైన నామములకు వందనములు, స్తోత్రములు నాయన. గడిచిన వారమంతట్లో మీరు మాకు తోడు ఉన్నారు. అయ్యా, మీకు వ్యతిరేకమైన జీవితమాలు ఉంటే, మీకు వ్యతిరేకమైన జీవించినట్లయితే మన్నించండి నాయన. ఎందుకంటే మరికొక సమయం ఇచ్చినారు. ఇప్పటి నుండి మీకు ఏమాత్రం వ్యతిరేకమే ఉండకుండా ప్రభు ఈ సమయం మీరు మాకు ఇచ్చినారని మేము నమ్ముతూ ఉన్నాం. తను మీకు స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు ప్రభా మీ నామమును స్తుతించుటకు, ఘనపరుచుటకు, ఆరాధించుటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా. ప్రాముఖ్యంగా మీకు వాక్యమును ప్రభా మేము సమీపిస్తూ ఉండగా తండ్రి, మరి మా హృదయమును, మా మనస్సును, మా ఆలోచనను, మా చూపును, మా చెవులను సమస్తాన్ని మీ వైపు తిప్పండి నాయన. ప్రార్థన యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుండి మనము మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయిరి. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొనరండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకియుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కోడని చెప్పిరి. వారు కొనబోవుచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడిన వారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు, మిమ్మల్ని ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. దేవుడు తన మాటలు దీవించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా తండ్రి, సర్వాధికారి అయిన మా ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఒకటి రీతి ఉన్న మా దేవా, మీ ఘనమైన, అద్భుతమైన, శ్రేష్టమైన, బలమైన, శక్తి గల నామమున స్తోత్రాలు నాయన. మీరు అన్నారు, ఉన్నవాడు నన్నువాడనే ఉన్నారన్నారు ప్రభా. అయ్యా, మీరు మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రాలు ప్రభా. మరి ఇంతవరకు ప్రభా మా చదవబడిన వాక్య భాగాన్ని దీవించండి. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి నాయన. తండ్రి, ఏ గడిలో మేము జీవిస్తున్నామో, ఎలా జీవించాలో మీరు మాకు బోధించండి, మాకు నేర్పించండి నాయన. ఎలా ఏమి కలిగి మేము ఉండాలో మీరు మాకు బోధించండి ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తను మరి నన్ను మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. అల్పుడును ప్రభా, బలహీనుడును, ఎందుకు ఏమాత్రం పనికిరాని వాడు నన్ను మీకు సిలువ సాటం మరుగు చేయండి. మీరు మాత్రమే మీకు వాక్యం ద్వారా మాట్లాడండి నాయన. మా జీవితాలను బలపరచండి నాయన ప్రభా. ఈ గడిలో మేము ఎలా జీవించాలో అది ప్రభు మీకు మాకు బోధించి మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. మీకు వాక్యం విని మేము సిద్ధపరచబడదుము గాక. తను మీకు స్తోత్రాలు. నన్ను మీ స్వాధీనం ఉంచుకోండి. మీరే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడండి. మీరే వాక్యం ద్వారా మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు
పొందవలసిందే ప్రార్థన. మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుచూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఉదయకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. ఆమేన్. వింటున్నారా? వాక్యం వినడానికి ఇష్టపడుతున్నారా? హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్య భాగము మనం చాలాసార్లు విని ఉంటాం. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఎందుకంటే మనం ఏ గడిలో జీవిస్తున్నామో ఆ గడికు సంబంధించిన వాక్యం ఇది. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. కనుక అందులో ఉన్న ప్రతిదీ కూడా మనకు చాలా అవసరం. వాక్యంలో ఉన్న ప్రతిదీ కూడా మనకు చాలా అవసరం. దేవుని స్తోత్రం. మీకు తెలుసా, వాక్యము నీకు వాక్య ప్రకారం నువ్వు నడవాలంటే నీకు ఒక రెవల్యూషన్ కావాలా, నీకు ప్రత్యక్షత కావాలా. అర్థమవుతుందా? ప్రత్యక్షత లేకపోతే నీకు ఏ వాక్యం అర్థం కాదు. ప్రతిదీ ప్రత్యక్షతలోనే దాగి ఉన్నది. దేవుని పోగుతున్నాడు, బైబుల్ అంతా కూడా ప్రత్యక్షత మీదనే ఆధారపడి ఉన్నది. నీకు ప్రత్యక్షత నీకు అర్థం కాకపోతే బైబుల్ ఏ వాక్యం నీకు అర్థం కాదు. నిజమేనా? ప్రత్యక్షత కలిగిన వాడు నిజంగా వాక్య ప్రకారంగా జీవిస్తాడు, ప్రతి వాక్యాన్ని అర్థం చేసుకుంటాడు. ఆమేన్. అర్థమైందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, కనుక గమనించండి, మనం ఇక్కడ ఈ అధ్యాయంలో 20వ అధ్యాయం మత్తయి సువార్త 25వ అధ్యాయంలోని కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. ప్రియులారా, పరలోక రాజ్యం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్తలో పరలోక రాజ్యం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? మొదటి వచనంలో చూద్దాం. పరలోక రాజ్యం ఎట్లున్నది? తమ దివిటీలు పట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఏంటిది అది? పరలోక రాజ్యమే అని బైబిల్ చెప్తున్నది. పరలోక రాజ్యము దేనికి పోలిక ఉన్నదట? 10 మంది కన్యకలు తమ దివిటీలు పట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలకు పోలి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నేను మీతో మాట్లాడే సబ్జెక్ట్ ఏంటంటే, బుద్ధి లేని కన్యక ఎందుకు పెళ్లి కుమారుని ఎదుర్కొనలేకపోయింది? ఎందుకు ఎదుర్కొనలేదు? ఈ సబ్జెక్ట్ నేను మీతో మాట్లాడి ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. బుద్ధి లేని కన్యక. ఇప్పుడు చూడండి, మనం చదువుకున్న వాక్యం ఏముందంటే పిల్లరా, స్టార్టింగ్లోనే ఈ పరలోక రాజ్యము గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. నిజమేనా? ఈ 10 మంది కన్యకలు ఎవరో మనకు తెలుసు. ఈ 10 మంది కన్యకలు ఎంతమంది ఉన్నారు? బుద్ధి గల కన్యకలు ఉన్నారు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. నిజమేనా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, మరి బుద్ధి గల కన్యకలు ఏమి కలిగి ఉన్నారు, బుద్ధి లేని కన్యకలు ఏమి కలిగి లేరు. ఆ వ్యత్యాసాన్ని మనం గమనించాలా. నిజమేనా? ఎదుర్కొంటున్నారు, ఎదుర్కోవాలని వారు బయలుదేరారు. నిజమేనా? ఎవరిని ఎదుర్కోవాలని వాళ్ళు బయలుదేరారు? పెళ్లి కుమారుని ఎదుర్కోవాలని బయలుదేరారు. హల్లెలూయా. బయలుదేరడం మంచిదే, బయలుదేరారు. ఓకే, ఏమి కలిగి బయలుదేరాలి? ఏమి దివిటీలలో ఏమి కావాలా అని ఇక్కడ చెప్తున్నా. చూడండి, దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నదని చెప్పబడుతూ ఉన్నది. తర్వాత 2వ వచనంలో మాట్లాడుతున్నారు. చూడండి, వాళ్ళిద్దరు అందులో ఎవరు ఉన్నారట? వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గల వారు. చూడండి, నేను మీతో మాట్లాడే
ఆ సబ్జెక్ట్ మీకు ఏంటి మీకు చెప్పాను నేను, గుర్తుందా మీకు? ఏంటిది? బుద్ధి లేని కన్యక ఎందుకు పెళ్లి కుమారుని ఎదుర్కొనలేకపోయింది? లేకపోతే బుద్ధి లేని కన్యక పెళ్లి కుమారుని ఎదుర్కొనలేకపోయింది ఎందుకు? అట్లా చెప్పవచ్చు, ఇట్లా చెప్పవచ్చు. దేవుని స్తోత్రం. ఎందుకు ఎదుర్కొనలేకపోయింది? ఎదుర్కోవాలని బయలుదేరారు ఇద్దరు కూడా. ఎవరు? ఇద్దరు బయలుదేరారు. ఇద్దరంటే బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ఇద్దరంటే వీరందరూ ప్రపంచమంతా ఉన్నారు. ఇద్దరంటే రెండు రకాల మనుషులు, రెండు గుంపులు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఆమేన్. బుద్ధి గల కన్యకల గురించి ఆయన మాట్లాడుతున్నాడు, బుద్ధి లేని కన్యకల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, ఎందుకంటే ప్రియులారా, మీరు వాస్తవంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు బయలుదేరింది పెళ్లి కుమారుని ఎదుర్కొనడానికే. నిజమేనా? పెళ్లి కుమారుని ఎదుర్కొని పెళ్లి కుమారుతో జీవించడానికే, ఎప్పటికీ పెళ్లి కుమారుతోనే ఉండేదానికే కదా. నిజమేనా? హల్లెలూయా. దేవుని స్తోత్రం. మనం దేవుని నమ్ముతున్నాం, దేవుని కోసము జీవించాలని ఆశపడుతున్నాం. ఎందుకని? ఒక దినాన, ఒక సమయంలో ఎల్లప్పుడూ దేవునితో ఉండాలనేనా? అర్థమైందా? హల్లెలూయా. ఏదో ఒక సమయంలో దేవునితో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ఒక సమయం రాబోతుంది, దానికోసమే మనం ఇక్కడ సిద్ధపడాల్సింది. ఏమి కలిగి సిద్ధపడాలా? దేవుని వాక్యం కలిగి సిద్ధపడాలా, దేవుని వర్తమానం కలిగి సిద్ధపడాలా. అది ఈ సమయమే, ఈ గడిలోనే దేవుని వాక్యము, పరిపూర్ణమైన దేవుని వాక్యం కలిగి సిద్ధపడాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా, కన్యకలా కనబడు కాదు, 10 మంది కన్యకలే. కన్యకలు అంటేనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. కన్యక అంటే పవిత్రమైంది, పాపం లేనిదే. అర్థమవుతుందా? ఏ పాపం లేని కన్యకనే కావచ్చు. కానీ ఇక్కడ కావలసింది ఏంటంటే, ఏమి కలిగి సిద్ధపడాలో అది చాలా అవసరమై ఉన్నది. నిజమేనా? చూడండి అక్కడ ఏం చెప్తున్నారు, ఏం చెప్తుంది వాక్యం చూడండి. 3వ వచనం చూడండి. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. వచ్చిన సమస్య ఇదే. ఏంటిదంటే సమస్య? బుద్ధి లేని వారు ఏం చేస్తుండట? వాళ్ళైతే ఎదుర్కోవాలని ప్రయత్నం చేస్తున్నారు. చెవులు గలవైనడు గాక. మీకు దేవుడు కావాలి, దేవుని రాజ్యం కావాలి, దేవుని సన్నిధి కావాలి, దేవుడు ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉండాలండి నువ్వు అనుకుంటే జరిగే విషయం కాదు అది. ఏం కావాలండి? దేవునితో ఉండాలంటే, దేవునితో నీవు ఉండాలంటే ఏం కావాలా? నీవు ల్యాంప్ ఏం చేస్తుంది? ఎప్పుడు కూడా లైట్ ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. ఆమె చెప్తారా? లైట్ ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. వెలుగుతూనే ఉండాలంటే అందులో ఏముండాలి? ఆ ల్యాంపులో ఏముండాలి? ల్యాంపులో ఆయిల్ ఉండాలా, నూనె ఉండాలి. నూనె ఎప్పుడైతే తక్కువపోతుంటుందో అది ఏమైపోతుంది? ఆరిపోవడం మొదలు పెడుతుంది. నీ జీవితంలో నూనె లేకపోతే నువ్వు ఆరిపోతావు. ఆమేన్. అనేకుల ప్రేమ చల్లారునని బైబిల్లో ఉంది. మత్తయి సువార్తలో ఉంటుంది అన్నమాట. 24వ ఏముంటుంది? అనేకుల ప్రేమ ఎందుకు చల్లారిపోయే జీవితం నీకు వస్తుంది? దీపము, ఆ ల్యాంపు ఎందుకు చల్లారిపోతుంది? లోపల ఏం లేదు. మాటలు లేవా మీకు? మాటలు రావా? హల్లెలూయా. లోపల ఏమి లేదు, నూనె లేదు కనుక అది ఏమవుతుంది? మెల్లగా ఆరిపోతుందండి. నీ జీవితం కూడా అంతే. అర్థమవుతుందా? ఆరిపోయే జీవితం కలిగి ఉన్న నీవు పెళ్ళికు మనం ఎట్లా ఎదుర్కొంటావు చెప్పండి? ఏ రీతి ఎదుర్కొంటావు? నువ్వు ల్యాంప్ అయితే నువ్వు వెలుగుతూ ఉండాలా, ఎప్పటికీ వెలుగుతూనే ఉండాలా. అంటున్నారా? హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఇక్కడ ఏం చెప్పబడుతుంది వాక్యం అంటే, బుద్ధి లేని వారు ఏం చేస్తున్నారు? 3వ వచనంలో తమ దివిటీలు పట్టుకోగానే అయిపోలే. పట్టుకున్నారు, తర్వాత తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. చూడండి, గమనించండి.
నూనె దివిటీని పట్టుకున్నారు, నూనె మాత్రం లేదు. తర్వాత చదవండి, నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గల వారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నేను నూనె తీసుకొని పోయిరే. ఈ భేదాన్ని మీరు గమనించండి. ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు. హల్లెలూయా. వింటున్నారా? బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఎందుకు? ఎక్కడికి వెళ్దామని ప్రయాణం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్దామని ప్రయాణం చేస్తున్నారు? ఎవరిని ఎదుర్కోవాలని? పెళ్లి కుమారుని ఎదుర్కోవాలని ప్రయాణం చేస్తున్నారు. హల్లెలూయా. వారి ప్రయాణం చేస్తున్నారు. పెళ్లి కుమారుని ఎదుర్కొంటాము. చూడండి, ఏ రీతి నువ్వు ఎదుర్కొంటావు, ఏమి కలిగి ఎదుర్కొంటావు, ఈ డిఫరెంట్ మీరు గమనించాలా. చదవండి. దివిటీల్లో బుద్ధిగల కణికలు మాత్రము, వారి దివిటీల్లో మాత్రము సిద్ధులలో ఏముందట? నూనె ఉన్నదన్నాడు. తర్వాత 5వ వచనం, పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకని లాస్ట్లో ఒక మాట చూడండి, 13వ వచనం చదవండి. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకుగా ఉండండి. ఇన్ని ఆ దినాల్లో యేసుప్రభు వారు చెప్పిన మాట ఇది. వింటున్నారా? ఆ దినాల్లో మాట్లాడిన మాట కానీ ఆ గడియ ఈ గడియే. ఆ దినాల్లో ఆ గడి అని చెప్పాడైనా ఆ గడియ వచ్చి ఉన్నది. దేవుని స్తోత్రం. చూడండి, ఆ దినమైనను అన్నాడు ఆయన, ఆ గడి అయినను మీకు తెలియదు అన్నాడు. కానీ గడి వచ్చి ఉన్నది. ఎంతమంది నమ్ముతున్నారు? ఇంకా గడియలు అనేవి వచ్చేటివి లేవు, ఇంకా జాములు లేవు. మనం జీవించేది 7వ జాములో జీవిస్తూ ఉన్నాం. మనం జీవించేది ఆఖరి జాములో జీవిస్తున్నాం. అర్థం కాకపోతే అర్థం చేసుకోండి. హల్లెలూయా. మనం ఏ గడిలో జీవిస్తున్నాం? 7వ జాములో జీవిస్తున్నాం. నిజమేనా? 7వ జాములోనే కదా అర్ధరాత్రి కేక వినబడింది. హల్లెలూయా. చూడండి, అక్కడ ఏం చెప్తున్నది వాక్యం అంటే, ఆ దీనమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మీరు ఏం చేయాలి? ఈ గడియలోనే ఆయన వస్తాడన్నట్టుగా సిద్ధంగా ఉండాలి. ఆమేన్. రేపండి ఎల్లుండని కాదండి, అది ఇప్పుడే అన్నట్టు నువ్వు జీవించాలా. అర్థమవుతుందా? అంటే ఏంది? ఎప్పటికీ నువ్వు సిద్ధంగానే ఉండాలి. నిజమేనా? హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. ఇక్కడ వాక్యం ఏం మాట్లాడుతున్నాడని చూడండి. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా ఏమైంది? వాళ్ళందరూ కూనికి నిద్రపోయినారు. దేవుని స్తోత్రం. కానీ వారి కన్యకలే, వారికి దివిటీలు ఉన్నాయి. మరి ఆ దివిటీలలో ఏమున్నదో వారు మర్చిపోతున్నారు. విన్నారా? అలా నిద్రిస్తున్నారట. చూడండి, తర్వాత ఏమైంది? అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు. ఎందుకంటే వీళ్ళు బయలుదేరిందే పెళ్లి కుమారుడు ఎదుర్కొందానికి. వినబడుతుందా? వీళ్ళు బయలుదేరిందే పెళ్లి కుమారుడు ఎదుర్కొందానికి. వీళ్ళు ఎట్లా ఉండాలంటే, ఈ 10 మంది కన్యకలైన వాళ్ళు రెడీగా ఉండాలా, ఎదుర్కొందానికి సిద్ధంగా ఉండాలా. సమయం వచ్చేసింది. హల్లెలూయా. సమయం వచ్చింది. ఏం చెప్పబడుతుంది? సమయంలో పిలుపు స్వరం వినబడింది. ఏమని? ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొని రండి అని కేక వినబడాను. వారు దేనికోసమైతే బయలుదేరారో ఆ కేక కాస్త వినబడింది. హల్లెలూయా. ఏమైంది? అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవుచున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకియుడని బుద్ధి గల వారిని అడిగిరే. అర్థమైందా? హల్లెలూయా. అసలు దివిటీలలో ఏముండాలండి? వాస్తవంగా అసలు కోల్పోయింది ఏంటిది?
ఈ బుద్ధి లేని కన్యకలు ఎందుకు ఎదుర్కొనలేకపోయారు పెళ్లి కుమారుని? ఏది లేదు వారి లోపల. నూనెలో ఎందుకు వెలగతలేదు నూనె? అది దీపం. దీపంలో ఏది లేదు, ఎందుకు వెలగట్లేదు? ఎందుకు రెడ్డిగా దీపము లేదు, దివిటి సరిగా లేదు? దేనికోసం అది వెలుగుతలేదు? ఎందుకు ఆరిపోతున్నది? ఆయిల్ లేదు కదా, నిజమేనా? ఆయిల్ ఉన్నదా లేదా, ఆయిల్ పొందుకున్నానా లేదా అనేది ఆలోచించవలసింది ఎవరు? అర్థమైందా? హల్లెలూయా. నేను నిజంగా ఆయిల్ నా లోపల ఉన్నదా లేదా, నేను వెలుగుతున్నానా లేదా అని ఆలోచించవలసిన సమయము, ఆ వెలుగు కలిగి ఉండవలసిన సమయం ఇది. ఆమేన్. చూడండి, సరే గమనించండి పిల్లరా. అక్కడ ఎదుర్కొని రండి అని కేక వినబడింది. తర్వాత ఏమైంది? అప్పుడు ఆ కన్యకలందరూ లేచారు. అప్పుడు ఏం చేస్తున్నారు? లేచిన తర్వాత ఎవరు లేచిన వాళ్ళు? ఎవరు? మెలకున్న వాళ్ళు లేచారా, నిద్రపోయిన వాళ్ళు లేచారా? ఆల్రెడీ సిద్ధపడ్డ వాళ్ళు మాత్రం సిద్ధపడి ఉన్నారు. 5 బుద్ధిగల కన్యలు రెడీగానే ఉన్నారు. హల్లెలూయా. కానీ నిద్రించిన వాళ్ళు అప్పుడు ఏమైందట? లేచి తమ దీవిటలను చక్కగా రెడీగా పెట్టుకున్నారు. కానీ బుద్ధి లేని కన్యకలు మాత్రము, మా దివిటులు ఆరిపోతున్నాయి, మాకు ఏమీ లేదు, నూనె లేదు. అర్థమవుతుందా? ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకు ఇయ్యుడని బుద్ధిగల వారిని అడిగిరి. హల్లెలూయా. జాగ్రత్త వింటున్నారా? జాగ్రత్త వింటున్నారా? ఆయిల్ అంటే దేనికి సాదృశ్యం మనకు తెలుసు. ఆయిల్ అంటే దేనికి సాదృశ్యము? పరిశుద్ధాత్మ సాదృశ్యము. ఆమేన్. హల్లెలూయా. గమనించండి, అర్థమవుతుందా? మామూలుగా మనం ఏం చేస్తామండి? మన దగ్గర లేకపోతే మనం ఏం చేస్తామంటే వేరే వాళ్ళని అడుగుతాం. నిజమేనా? మీ ఇంటి పక్క వాళ్ళని మీరు అడుగుతారు, ఏమని? మీ ఇంట్లో ఏదన్నా లేదనుకోండి, లేకపోతే కొంచెం ఇవ్వండి మళ్ళీ మేము ఇస్తామని అడుగుతారు. అర్థమవుతుందా? మీరు డబ్బులు లేవు అనుకోండి, డబ్బులు అడుగుతారు. సరే, వాళ్ళు ఇస్తారు కావచ్చు, మీరు ఇస్తారు కావచ్చు తిరిగి. లేకపోతే మీ ఇంట్లో ఆయిల్ మామూలుగా ఆ చక్కెర లేదనుకోండి, షుగర్ లేదనుకోండి, షుగర్ కోసం అడుగుతారు. బియ్యం లేవని బియ్యం లేవని అడుగుతారు, పక్కింటి వాళ్ళని అడుగుతారు. వాళ్ళు ఇస్తారు, మళ్ళీ మీరు తిరిగి ఇస్తారు. అంతేనా? నిజమేనా? కానీ ఈ ఆయిల్ గురించి అడిగేది లేదు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ గురించి అడిగేది లేదు. ఆమేన్. అది ఇంకోరు ఇచ్చేది కాదు, అది పొందుకునేది. నువ్వు ఒకరి నుంచి లాక్కోలేవు, అది ఒకరి నుంచి పొందుకోలేవు. ఒకరు అడిగితే ఇచ్చేది కాదు అది. అర్థమవుతుందా? అయ్యా నీలో ఉన్న కొంచెం ఆత్మ నాకు ఇస్తామని అడిగేది లేదు అది. నిజమేనా? వీళ్ళు ఏం చేసినారు? ఆయిల్లో కొంచెం అడిగారు. నిజమేనా? ఈ ఆయిల్ దేని సాదృశ్యమైనది? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే యేసుక్రీస్తే. యేసుక్రీస్తు అంటే వాక్యమే. ఆమేన్. వాక్యం కొంచెం నాకు ఇస్తావా అని అడిగేది లేదు కదండి. నిజమేనా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ కొంచెం మాకు ఇవ్వండి, ఇస్తారా? పరిశుద్ధాత్మ ఇచ్చేది కాదు. అందుకనే ఆయన ఆత్మ లేకపోతే ఆయన వాణివి కాదని బైబిల్ చెప్తుంది. అది లేదండి, ఏది లేదు. పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు ఎట్లా సిద్ధపడతావు చెప్పు? నీ జీవితం ఎక్కడ బాగుపడుతుంది? నువ్వు ఎప్పుడు మార్పు పొందుతావు పరిశుద్ధాత్మ లేకపోతే? ఎట్లా ఉన్నావు అట్లే ఉంటున్నావు అని అర్థం ఏంటంటే నీ లోపల దేవునాత్మ లేదు. ఎన్ని సంవత్సరాలు అవుతున్నది కావచ్చు, కానీ నీ లోపల మార్పు లేకుండా నువ్వు అలాగనే ఉన్నావంటే అర్థం ఏంటంటే దేవుని ఆత్మ నీ లోపల లేదు. అర్థమవుతుందా? గ్రహిస్తున్నారా? హల్లెలూయా. మీరు డబ్బులు అడుక్కోవచ్చు అండి. మీ ఇంట్లో ఏమైనా వస్తువు లేదు, పక్కలోనో ఇంటి పక్కనో అడుక్కోవచ్చు. కానీ పరిశుద్ధాత్మను అడుక్కోలేవు. వినబడుతుంది? అర్థమవుతుందా? ఇటు చూడండి. ప్రైజ్ ది లార్డ్. మాకు కొంచెం ఇవ్వండి నూనె అని వాళ్ళు అడిగారు. ఇక్కడ ఏముంది వాక్యంలో చూడండి, బుద్ధి లేని కన్యకలు ఏమడిగారు? 8వ వచనంలో, బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటులు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకు ఇయుడి. నూనె అంటే దేని సాదృశ్యం అనుకున్నాం?
నూరున్న వాళ్ళందరూ చెప్పాలా హల్లెలూయా. నూనె దేనికి సాదృశ్యము? అందరూ చెప్పాలా. నూనె దేనికి గుర్తు? పరిశుద్ధాత్మ గుర్తు. ఆమేన్. పరిశుద్ధాత్మ గుర్తు అన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ కొంచెం మాకు ఇస్తారా అని అడుగుతావా? అడగలేవు కదా. పరిశుద్ధాత్మ అనేది ఇచ్చేది కాదు, ఇది పొందుకునేది. ఒకరిని అడుక్కునేది కాదు. అది నీకు నీవుగా దేవుని నుంచి పొందుకోవలసి ఉన్నది. హల్లెలూయా. నీకు నీవుగా దేవుని ఆత్మను దేవుని నుంచి పొందుకోవలసి ఉన్నది. అప్పుడు దేవుని ఆత్మ పరిశుద్ధాత్మను కనుక నువ్వు పొందుకున్నప్పుడు నీ దివిటి అంటే నీవే ఉన్నావు. హల్లెలూయా. నిండుగా నీ లోపల ఏముండాలి? నిండుగా పరిశుద్ధాత్మ ఉండాలి. హల్లెలూయా. కొంచెం కాదండి, వెలితి ఉండదు. బుద్ధి గల కన్యకలలో నిండుగా దేవుని ఆత్మ ఉన్నది. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? కొంచెం ఆత్మ కలిగి ఉండడం కాదు. హల్లెలూయా. బుద్ధి గల కన్యకలు ఏం కలిగి ఉన్నారు? వారు ఏం కలిగి ఉన్నారు? నూనె కలిగి ఉన్నారు. నూనె అంటే పరిశుద్ధాత్మ సాదృశ్యమైనది. నూనె అంటే ఏంటిదని తెలుసా? నూనె అంటే ప్రతి కాలానికి సంబంధించిన వాక్యమై ఉన్నది, ఆ కాలానికి సంబంధించిన వర్తమానమై ఉన్నది. హల్లెలూయా. 7 సంఘాలకు సంబంధించిన వర్తమానమై ఉన్నది, 7 కాలాలకు సంబంధించిన వర్తమానమై ఉన్నది. ఈ గడియలో 7 సంఘ కాలాలకు సంబంధించిన వర్తమానము కాకుండా ఈ గడియలో 3వ ఈడ్పులో దేవుడు ఏది బయలుపరిచాడో అది కూడా బుద్ధిగల కన్యక కలిగి ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమవుతుందా? 3వ ఈడ్పు అంటే మీకు అర్థమైందా? 3వ ఈడ్పు అంటే దేవుడు సంపూర్ణంగా బయలుపరిచిన వాక్యం అది. 7వ దూత పలుకు దినములలో అని ఆయన ఏం చెప్పాడు? దేవుని వాక్యం అంతా కూడా, దేవుని మర్మమంతా సమాప్తమాయను అని బైబిల్ చెప్తున్నది. ఆ సమాప్తమాయను అనే వాక్యం అంతా కూడా బుద్ధిగల కన్యక కలిగి ఉన్నది. హల్లెలూయా. అందుకనే నిండుగా ఉన్నది. దేవుని స్తోత్రం. మీకు అర్థమవుతుందా? అయ్యా మాకు మోషే కాలం గురించి తెలుసండి. మోషే కాలం నీకు తెలియవచ్చు. మా బాప్సం కాలం గురించి, బాప్సం ఇచ్చే యోహాను కాలం గురించి తెలుసు. ఆ కాల వర్తమానం మాకు తెలుసండి అని అనవచ్చు. కానీ ఈ కాలానికి దానికి సంబంధం లేదు. ఈ కాలపు వర్తమానం వేరు. అర్థమవుతుందా? ఆ కాలంలో జరిగిన వర్తమానము అది ఆ కాలానికి సంబంధించినటువంటి ప్రజలకి మాత్రమే చెందుతుంది. నోహు వర్తమానం చూడండి. నోహు కాలంలో నోహు వర్తమానం ఉంది, కానీ ఈ కాల వర్తమానం వేరు. ఓ సాదృశ్యంగా మాత్రమే అని చెప్పాడు. నోహు దినంలో జరిగినట్టు మనుష్య కుమార్ దినంలో జరుగుతున్నాడు ఆయన. హల్లెలూయా. వింటున్నారా? దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక అన్ని సంఘ కాలాల్లో దేవుడు ఏ కాలంలో ఏం మాట్లాడారో అదంతా కూడా పొందుకొని ఆ గడియలో ఆమె జీవిస్తున్న ఆ గడియలో కూడా పరిపూర్ణమైన బైబిల్ మర్మమంతా కూడా పొందుకొని ఉన్నది. ఎవరు? బుద్ధిగల కన్యక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే చూడండి, అందుకే నా ఎట్లున్నది? పెళ్లి కుమారు ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉన్నది. ఆమేన్. అర్థమవుతుందా? అయ్యా మాకు కొంచెం వాక్యం తెలుసండి, కొంచెం నూనె ఉన్నది, కొంచెం నూనె సరిపోదు. నూనె కొంచెం సరిపోదండి. నూనె ఎటువంటి నూనె కావాలా? ఈ గడియకు సంబంధించిన వాక్యమే నూనె కావాలా? ఆమేన్. అది ఎంత ఉండాలి? అది నిండుగా, దివిటిలో నిండుగా ఉండాలా? హల్లెలూయా. అది లేకపోతే చూడండి, అది లేకపోతే నువ్వు పెళ్లి కుమార్ ఎదుర్కోలేవు. మీకు వ్యత్యాసాన్ని గమనించండి, తేడాను గమనించండి. బుద్ధి కన్యక వేరు, బుద్ధి లేని కన్యక వేరు. ఆ వ్యత్యాసాన్ని మీరు గమనించండి. హల్లెలూయా. బుద్ధి గల కన్యకలో ఉన్నదంతా కూడా దేవుని వాక్యం ఉన్నది, పరిపూర్ణమైన దేవుని వాక్యం ఉన్నది. హల్లెలూయా. బుద్ధి లేని కన్యకలు లేదండి, కానీ కన్యకగా మాత్రమే కనబడుతూ ఉన్నది. ఏమనుకుంటారు చాలామంది? నేనే తప్పులు చేస్తే నేను బాగానే ఉన్నాను. డినామినేషన్ శాఖలు ఉన్నారు, చాలా సంఘాలు ఉన్నాయి. కొన్ని సంఘాలు వాళ్ళు ఎట్లా ఉంటారంటే
వాళ్ళు మంచిగా కన్యకలు అంటే ఆ కాలానికి సంబంధించిన వాక్యం వారిని నమ్మకుండా కానీ పూర్తి దానిపై జీవించకుండా కానీ మామూలుగా కరెక్టే కావచ్చు అని కాడికి వస్తారు. కానీ కాదు, అది కాదు. నువ్వు నమ్మితే సంపూర్ణంగా నమ్మవలసి ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిపూర్ణమైన వాక్యాన్ని నువ్వు నమ్మవలసి ఉన్నది. ఆ గడుగు సంబంధించిన వాక్యం నమ్మవలసి ఉన్నది. నమ్మడం కాదు, చేర్చుకోవలసి ఉన్నది. దయ్యం కూడా నమ్ముతుంది కదండి. యేసుప్రభువు నమ్మలేదు దయ్యం? నిజమండి, నమ్ముతున్నామండి. నమ్ముడు కాదండి. దేవుడు నమ్మడం వేరు, నమ్మి జీవించడం వేరు. ఆమె చెప్తారా? మాకు తెలిసి అనడం వేరు, తెలిసి నట్టుగా జీవించడం వేరు. వాక్యం తెలిసి అనడం కాదండి. ఇప్పుడు చూడండి, మనకు తెలుసు, మనం అనుకుంటాం ఈ బుద్ధి, ఈ దీవిటిల గురించి మేము చాలాసార్లు విన్నామని మనం అనుకుంటాం కదా. బుద్ధి గల కన్యకలైనా మాకు తెలుసు, బుద్ధి లేని కన్యకలైనా మాకు తెలుసు. ఇది కథ రూపం అని మీరు అనుకుంటున్నారు. కథ కాదు. అందులో ఏమున్నది? దేవుని వాక్యం ఉంది, అందులో మెసేజ్ ఉంది. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మ ఉంది అక్కడ. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ అనేది నీ జీవితంలో లేకపోతే దేవుని నువ్వు ఎదుర్కోలేవు, దేవుని కోసం జీవించలేవు, దేవుని వాక్యం నెరవేర్చలేవు. అంటున్నారా? నువ్వు చూపులకే కనబడతావు కావచ్చు, నామమాత్రంగా నువ్వు కనబడతావు కావచ్చు, కానీ ఓ కన్యగా నువ్వు కనబడవచ్చు, కానీ అది దేవుడు ఇష్టపడే సిద్ధపడిన కన్యక నువ్వు కావు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుని బిడ్డలారా, ఆరిపోకపోతే ఏమవుతుందండి? వాళ్ళు అన్నారు, బుద్ధి లేని కన్యక ఏమన్నది? అయ్యా, బుద్ధి లేని కన్యకలు మా దీవిటిలు ఆరిపోతున్నాయి కనుక మీ నూనెలో కొంచెము మాకు ఇవ్వడని. బుద్ధి గల వారు ఎట్లా ఇస్తారని నూనె వాళ్ళు ఏమన్నారు మరి? చూడండి, అందుకు బుద్ధి గల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో. వీళ్ళరా, ఈ బుద్ధి లేని కన్యకలు ఆలోచన ఎట్లున్నదంటే, మేము కూడా ఎదుర్కోవాలి కదండి. మీరు ఎదుర్కొంటున్నారు, మరి మనం ఇద్దరం ఎదుర్కొందానికి వచ్చాం. మరి ఎదుర్కొందానికి వచ్చినా బాగానే ఉన్నది. ఎదుర్కొందానికి వస్తే మరి నూనె ఎక్కడ పోయింది? అర్థమైందా? పెళ్లి కుమారుని ఎదుర్కొందానికి నువ్వు వస్తున్నావు, వచ్చినప్పుడు మరి బుద్ధి గల కన్యకలు ఎందుకు అడుగుతున్నావు? అటుమో యేసు ప్రభు కావాలి, దేవుని ఎదుర్కోవాలి, పెళ్లి కుమారుని విందులో పాల్గొనాలి. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఏమీ లేదు, అక్కడ నూనె లేదు కనుక వాళ్ళని అడుగుతున్నారు. మాకు చాలదేమో కదా. అర్థమవుతుందా? మా దీవిటిలు ఆరిపోతున్నాయి, మాకును కాదు, పైన నూనెలో కొంచెం మాకు ఇవ్వడని వారిని, బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో అన్నారు. హల్లెలూయా. అవునండి. చూడండి, అది మీకు అర్థమైంది. ఇది ఎవరి ప్రత్యక్షత వారిది. ఆమేన్. బుద్ధి గల కన్యక ప్రత్యక్షత వేరు, బుద్ధి లేని కన్యక ప్రత్యక్షత చూడండి. తర్వాత చూద్దాంలేండి, తర్వాత చూద్దాం. నూనె ఆయన వచ్చినప్పుడు అంత నింపుకుంటామంటే ఆయన వచ్చినప్పుడు నింపుకునేది లేదు. నువ్వు మొదటి నుంచి ఎప్పుడూ రెడీగానే నువ్వు ఉండాల్సిందే. ఆమేన్. అర్థమవుతుందా? హల్లెలూయా. అక్కడ నీకు సమయం లేదు. ప్రభా, నాకు టైం లేకుండా ప్రభా, అప్పుడు నేను సిద్ధపరచుకోవాలనుకున్నాను, నాకు బిజీ అయిపోయినాను ప్రభా, సిద్ధపరచుకోవాలనుకున్నాను. ఇవన్నీ నడవై. అక్కడ బైబిల్లో లేదు ఆ మాట. మీరేం చేయాలా? ఆ గడియను గురించి మీరేమన్నాడు ఆయన 13వ వచనంలో? ఆ దినమైనను గడి అయినను మీకు తెలవదు కనుక మీరు బీ రెడీ, సిద్ధంగా ఉండండి, మెలకుగా ఉండండి. హల్లెలూయా. ఏమి కలిగి మెలకుగా ఉండాలి? నూనె కలిగి మెలకుగా ఉండాలి. ఆమేన్. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. నూనె కలిగి మెలకుగా ఉండాలి. పరిశుద్ధాత్మ అనేది నూనె అయితే మరి ఆ నూనె నువ్వు కలిగి ఉన్నావా? పరిశుద్ధాత్మ నూనె అయితే నీ జీవితంలో నూనె కలిగి ఉన్నావా నువ్వు? అది నువ్వు అర్థం చేసుకో. ఆమేన్. అవునండి.
నువ్వు సిద్ధంగా లేవంటే అర్థం ఏంటంటే నీ పరిశుద్ధాత్మ లేదు. వెలుగుతలేవు, జీవితం వెలుగుతలేదు, ఆరిపోయిన స్థితి ఉంది. ఇంకా లోకంలో కలిసిపోయినావు, లోకములు ఎక్కడైనా చేస్తున్నావు, లోకము బుద్ధులే ఉన్నాయి, లోకపు ఆలోచనలే ఉన్నాయి. ఇవన్నీ నువ్వు చేస్తూనే ఉన్నావు అంటే అర్థం ఏంటంటే ఆరిపోయిన జీవితం అది. పరిశుద్ధాత్మ నీ లోపల లేదు కనుకనే నువ్వు చేస్తున్నావు. అర్థమైందా? అయ్యా మాకు కొంచెం ఇవ్వండి అని అడిగేది లేదు, అడిగితే ఇచ్చేవారు కూడా లేరు. ఎందుకంటే అది ఒకరు అడిగితే వచ్చి ఇచ్చేది కాదు. అది విన్నారా? అది దేవుడి నుంచి దేవుణ్ణి ఆత్మ పొందుకోవడం. చూడండి, అందుకని కదండి ఈ ఆత్మ పొందుకున్న దానికి 120 మంది ఏం చేసినారు? ఒకరిని అడుక్కున్నారా? అర్థమైందా? ఎవరిని అడిగినారా మాకు కొంచెం ఇస్తారని? అడగలేదండి. వారు మేడగదిలో కూడుకున్నారు. ఆమేన్. దేనికోసం కూడుకున్నారు? ఎవరిని అడిగేదానికి కాదు, దేవుడి నుంచి పొందుకున్నదానికి. ఎందుకంటే దేవుడే వారి మీద దిగి వచ్చాడు. హల్లెలూయా. దిగి వచ్చి పరిశుద్ధాత్మగా వారి లోపలికి వచ్చాడు. ఆయన వారి లోపలికి వచ్చాడు కనుక అప్పుడు వారు ఆయన కోసము జీవించడం మొదలుపెట్టారు. అవునండి, వారి జీవితాలు మారిపోయినాయండి. వారి జీవితాలు సమర్పణ కలిగి జీవించారు వాళ్ళు. ఎప్పుడు నూనె ఉన్నప్పుడే. నూనె సమర్పణ తీసుకుని వస్తుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. నూనె సిద్ధపాటు తీసుకుని వస్తుంది, పరిశుద్ధాత్మ సమర్పణ తీసుకుని వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని కోసం జీవించడానికి నిలబెడుతుంది. తన వారిగా పరిశుద్ధాత్మ నిలబెడుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక మంటను తీసుకొని వస్తుందండి. పరిశుద్ధాత్మ మంట తీసుకొస్తుంది. ఇప్పుడు చూడండి, ఆ దివిటీలో నూనె ఉంటే మండుతుంది మంట. నిజమేనా? వెలుగులో దీపం వెలుగుతున్నప్పుడు ఆ వెలుగుతో పాటు ఇంకా మంట ఉంటుంది. వింటున్నారా? హల్లెలూయా. వాక్యము అనే వెలుగు నీ లోపల ఉంటే, ఆ పరిశుద్ధాత్మ నీ లోపల ఉంటే హృదయం ఎలా ఉంటుందో తెలుసా? వాక్యము నీతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు హృదయం అంతా మండుతూ ఉంటుంది. అందుకని యేసుప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆ ఎమ్మాయి దారిలో వాళ్ళు ఏమన్నారు? ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మన హృదయంలో మండుతుండలేదా? అవునండి. దేవుని వాక్యం నిజంగా నీతో మాట్లాడితే, నిజంగా నీ హృదయాన్ని తాకితే ఖచ్చితంగా నీ హృదయం మండాలి. ఇంకా మంట లేదు, మారిపోతలేవు, జీవితంలో మార్పు లేదంటే నీ హృదయంలో మంట లేదు, హృదయంలో పరిశుద్ధాత్మ లేదు. అర్థమైందా? అవునండి. లేదు కనుకనే మండుతలేదు. వెలుగుతో పాటు మంట ఉంటుంది, మండుతుంది. హల్లెలూయా. చూడండి ప్రియులారా. అంతేకాని ఆ సమయం వచ్చిందండి చూస్తామండి, అప్పటి వరకు చూద్దాం, అప్పటి వరకు మా ఇష్టంగా నిద్రపోతాం, నిద్రపోయినట్టు జీవిస్తాం, మాకు ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో కార్యాలు చేసుకుంటాం, అప్పటిదాకా మేము నిద్రపోతాం అనే జీవితం కాదు ఇది. ఆ గడియ ఇది కాదు. హల్లెలూయా. ఈ గడియ నిద్రపోయే గడియ కాదు, ఇది మెలకువగా ఉండే గడియ ఇది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, ఇంకా నిద్రపోయే జీవితం కాదు. గమనిస్తున్నారా? ఎందుకంటే మనం జీవించే ఆ గడియ చూడండి. పెళ్లి కుమారుని ఎదుర్కోవాలంటే మామూలు విషయం కాదండి. పెళ్లి కుమారుడు అంటే ఎవరు? ఆయన వాక్యం ఇచ్చాడు, సిద్ధపడమన్నాడు, వర్తమానం ఇచ్చాడు, అది సిద్ధపడమన్నాడు. మీరు మొత్తం వర్తమానంతో కలిగి ఉండమని చెప్పాడు. హల్లెలూయా. ఇవ్వలేదా? చెప్పలేదా? చెప్పాడు. హల్లెలూయా. చెప్పిన తర్వాత అదంతా కలిగి ఉండవలసిన బాధ్యత నీది. అవునండి. పరిశుద్ధాత్మ కలిగి ఉండమని చెప్పింది ఆయన కాదా? నిజమేనా? పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు నా వానివి నా దానివి కదని చెప్పలేదు ఆయన. మరి ఆయనను పరిశుద్ధాత్మ కలిగి ఉండకపోతే ఎట్లా నువ్వు ఆయనకు చెందినవాడుగా జీవిస్తావు? చెందినవాడుగా చెందిన దానిగా జీవించలేవు. ఆమేన్. హల్లెలూయా. గమనించండి. కనుక ప్రియులారా, గమనించండి దేవుని బిడ్డలారా. పెళ్ళి కుమారుని ఎదుర్కొందానికి తహతహలాడుతూ ఉన్నది ఎవరు తెలుసా? బుద్ధి లేని కన్యక. హల్లెలూయా. అర్థమవుతుందా?
అంటే మనసంతా పెళ్లి కుమార్తె బుద్ధి గల కన్యక మనసంతా ఎక్కడ ఉందంటే పెళ్లి కుమార్ని నేను ఎదుర్కోవాలి, పెళ్లి కుమార్కి ఇష్టంగా నేను ఉండాలి, ఆయనకి ఇష్టంగా ఏదైతే ఆయనకి ఇష్టంగా ఉండాలో అది మాత్రం నేను కలిగి ఉంటాను అని పెళ్లి కుమార్తెగా బుద్ధి గల కన్యక సిద్ధపడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, ఇంకా మనము ముందు సౌతి ప్రియులారా మనకు అర్థమైతే చూడండి, వాళ్ళు ఏమడినారంటే ప్రియులారా మా దీవిటీలు ఆరిపోతున్నాయి కనుక మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వడని బుద్ధి గలవారిని అడిగినారు. మీకు ఈ మాట అర్థమైంది కదా. పరిశుద్ధాత్మ అనేది ఒకరి నుంచి తీసుకునేది కాదు, పరిశుద్ధాత్మ అనేది ఒకరి నుంచి మనము కొంచెం బియ్యమని అడిగేది కాదు, పరిశుద్ధాత్మ దేవుడి నుంచి పొందుకునేదే. అక్కడ మీరు ఉండాలి, ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ దేవుడి నుంచి పొందుకోవాలి. హల్లెలూయా. మీకు తెలుసా మీ జీవితంలో ఎప్పుడైనా ఏడ్చారా? అయ్యా నిజంగా మీ ఆత్మ నాకు కావాలి అని ఎవరైనా ఏడ్చిన వారు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. అయ్యా మీ ఆత్మ నాకు కావాలి ప్రభా, మీరు నా కొరకు మీరు మరణించారు ప్రభా, ఆ ఆత్మ నాలోనికి రావాలి, నేను మీకోసం జీవించాలి అనే ఒక రోదన ఏడుపు అనేది మీరు ఎప్పుడైనా కలిగి ఉన్నారా? బైబిల్ దినాల్లో చూడండి వారు ఎలా ఏడ్చారో ఆ దినాలు మీరు గమనించండి. ఈ గడియలో మనం ఎలా ఉండాలంటే దేవుని కోసం పరిశుద్ధాత్మ నింపుకుందానికి కనిపెట్టుకోవాలి, ఏడవాలి. ఆమేన్, హల్లెలూయా. అది దానికోసం మనం ఏడవము, ఏడుపు రాదు మనకి. ప్రార్థన చేస్తే ఎట్లా చేస్తాం మనం అంటే ఏడుపు అనేది రానేరాదు అసలే. ఏడుపు ఎప్పుడు మనకి ఏడుపు వస్తుంది? మనసంతా దేవుని మీద పెడితే, మొర్ర పెడితే, హల్లెలూయా, ఆ ఏడుపు దుఃఖం అనేది వస్తుంది. మనం ప్రార్థన చేయమంటే టకటక్కడ ప్రార్థన చేస్తారు, అయిపోయింది. ఆ ప్రార్థన కాదు కావాల్సింది. ప్రార్థన అది ఎక్కడి నుంచి రావాలి? ఆత్మతో ప్రార్థన చేయాలి. దేవుని అడగాలంటే ఏ రీతిగా అడగాల? మనకు అవసరమైంది లోక విషయాలు కాదు, మనకు కావాల్సింది పరిశుద్ధాత్మ కావాలా. ఇప్పుడు చూడండి, మీరు గమనించండి, బుద్ధి లేని కన్యక లోకం అంతా ఉన్నదండి, ఆమెకి లేనిది ఏంటి మరి? ఒక నూనె మాత్రమే లేదు. లోకంలో ఏమి తక్కువ లేనిది కాదు, అన్నీ ఉన్నాయి. డినామినేషన్లో చూడండి ఏం తక్కువ ఉన్నదండి, వాళ్ళకి అన్నీ ఉన్నాయి. అన్ని రకాల సంఘాలు లోకంలో ఉన్నాయి, వారికి ఏది తక్కువ లేదు. కానీ తక్కువైంది ఒకటే, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ మాత్రమే లేదు. హల్లెలూయా. అన్ని రంగాల్లో వారు ముందుకున్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, మనకు కావాల్సింది, మనం పొందుకోవాల్సింది దేవుని ఆత్మ మాత్రమే. అది మనకు కావాలి, మనలో ఉండాలి, దాంతో మనం నడవాలి. అదే దేవుడు కోరుతున్నాడు, దాంతో మనం జీవించాలి. దేవుణ్ణి పెళ్లి కుమారుని నువ్వు ఎదుర్కోవాలంటే నూనె లేకుండా ఎదుర్కోలేవు, పరిశుద్ధాత్మ లేకుండా ఎదుర్కోలేవు, వాక్యం లేకుండా ఎదుర్కోలేవు, వర్తమానం లేకుండా ఎదుర్కోలేవు. ఈ కాలపు గడియలో వర్తమానం లేకుండా నువ్వు ఎదుర్కోలేవు. అర్థమైందా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, పదవ వచనం చదవండి. అమ్మవారి వద్దకు పోయి 9వ వచనం మళ్ళీ చదవండి. అందుకు బుద్ధి కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు వారి వద్దకు పోయి కొనుక్కున్నాడని చెప్పి కొనుక్కుంటారు రండి. ఇది మీ గది గంతి అని అర్థం అక్కడ. అది వాళ్ళు కొనుక్కున్నాడు బైబిల్లో ఉందా? లేదు. కొనుక్కునేది కాదు పరిశుద్ధాత్మ. తర్వాత వారు కొనబోస్తుండగా మరి కొనుక్కున్న దాకా పెళ్లి కుమారుడు రాకుండా ఆగలే. నిజమేనా? మీరు కొనుగోలు కన్యకలు కొనుక్కోమన్నారు, మంచిదే. అంటే అర్థమేం తెలుసా మీకు? దేవుడు మమ్మల్ని సిద్ధపడమన్నాడు, మేము సిద్ధపడ్డాం. కంప్లీట్గా నూనె ఎంత కావాలో అంత మేము కలిగి ఉన్నాం. అందులో నూనె మీకు ఇవ్వలేము. అర్థమైందా? ఏది కలిగి ఉండాలో అది మేము కలిగి ఉన్నాం. అది మేము ఇచ్చినా మీకు రాదు అది. అందుకని మీరు ఏం చేయాలి మరి? కొంచెం మేమన్నారు కనుక ఇక్కడ అమ్ముతలో చూసుకుపోండి, పోయి అక్కడ కొనుక్కోండి.
ఆ నూనె వేరు, ఈ నూనె వేరు. మనం ధ్యానించేది ఆత్మీయంగా ధ్యానిస్తున్నాం. హల్లెలూయా. వాళ్ళు చెప్పిన నూనె సంగతి వేరక్కడ. దేవునికి స్తోత్రం. గమనించండి, ఇంకేమన్నాడు ఆయన చూడండి. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి కొనుక్కొనుడని చెప్పి వారు కూర్చుండగా పెళ్లి వచ్చాను. ఆమేన్. మీకు అర్థమైంది? బుద్ధిగల కన్యక ఉద్దేశము ఏంటంటే లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గమనించండి, గమనించండి ప్రియులారా. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. బుద్ధి గల కన్యక ఉద్దేశం వేరు, బుద్ధి లేని కన్యక ఉద్దేశం వేరు. ఎందుకంటే అందుకనే మాకు మీకు చాలదండి. అయితే వీళ్ళు చెప్పవచ్చు, అరే దేవుడు ప్రేమ గలవాడు కదండి, కొంచెం ఇయ్యొచ్చు కదా అనవచ్చు. నిజమేనా? దేవుడు ప్రేమ గలవాడైతే ఏం ఇక్కడ ఈ ఆయిల్ సంగతి ఏంటి? మరి పరిశుద్ధాత్మ సంగతి ఏంటిది? నువ్వు దేవుని వాడుకోవాలా. ఆమేన్. మమ్మల్ని అడిగితే మేము ఇచ్చేది లేదు ఇక్కడ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నేను అడగవలసి ఉన్నది, దేవుని నుంచి నేను పొందుకోవలసి ఉన్నది. హల్లెలూయా. చూడండి, వాళ్ళు అన్నారు ఇది మాకు, మీరు అమ్మవారి వాళ్ళ దగ్గరికి పోయి కొనుక్కోండి అని చెప్పాను. వారు కొనబోవచ్చుండగా ఎవరు వచ్చారు? పెళ్లి కుమారుడు రానే వచ్చాడు. ఆయన గట్టిగా హల్లెలూయా. ఏమైంది మరి? ఆ కొనుక్కొని వాళ్ళు వస్తారా? అయిపోయిందండి. ఇవాళ ఎంత ప్రయత్నం చేస్తున్నారో ఏం చేస్తున్నారో కానీ అప్పటికే సమయం అంతా అయిపోయింది. నిజమేనా? తర్వాత చదవండి. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు తమతో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. ఆమేన్. చూడండి, విందులోకి వెళ్ళాలంటే ఏం కావాలండి? ఏం కలిగి వెళ్ళాలి? పరిశుద్ధాత్మ కాదా? ఆమేన్. హల్లెలూయా. వారు పెళ్లి కుమారుని విందులోకి వెళ్ళిపోయినారా లేదా? డోర్ ఓపెన్ అయింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెళ్లి కుమారుడు డోరు ఓపెన్ అయింది. ఈ పెళ్లి కుమార్తెగా వధువు బుద్ధిగల కన్యక ఏదైతే ఆయనకి ఇష్టమైందో అయితే ఉన్నదో అది మాత్రమే కలిగి ఉండి లోపలికి వెళ్ళిపోయిందా లేదా? ఆమేన్. చూడండి, ఆమె కలిగి ఉన్నది ఏంటిది? పరిశుద్ధాత్మ. మరో మాటలో ఆ కాలపు వర్తమానమే. బైబుల్ అంతా కూడా ఆమె కలిగి ఉన్నది. బైబుల్లో ప్రతి వాక్యం ఆమె కలిగి ఉన్నది. ఆమేన్. ఒక వాక్యం విడిచిపెట్టేది కాదు. దేవుడు ఏ మాట చెప్పాడో ఆ ప్రతి మాట కూడా ఆ బుద్ధిగల కన్యక కలిగి ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏం చేస్తామంటే ఒక మాట తీసుకుంటాం, దేవుని మాట మనకి ఇష్టమైతే తీసుకుంటాం, ఇష్టం కానీ పక్కన పెడతాం. నిజమేనా? అట్లా కాదు. ఏ మాటైనా బుద్ధిగల కన్యక తీసుకున్నది. కష్టమైన పర్వాలేదు, సంతోషమైన పర్వాలేదు, ఏ మాట అయినా కానీ దేవుడు చెప్పాడు, దేవుని మాటనే పరిశుద్ధాత్మ ఉన్నది. ప్రతి మాట కూడా బుద్ధిగల కన్యక తీసుకున్నది. అదే నింపుకున్నది. సిద్ధుల నూనె నింపుకున్నది. వెలుగు జీవితం కలిగి ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మీకు అర్థమవుతుందా? ఆమేన్. చూడండి, ఎందుకంటే ఒకటి మనకి ఇష్టమైంది, ఇంకోటి ఇష్టమైంది కాదు, ఇష్టం కానిది కాదు అని చెప్పేది లేదు. దేవుని వాక్యమే. అయితే నీకేం కావాలా? నీకు గ్రహింపు కావాలా? నీకు ప్రత్యక్షత కావాలా? ప్రత్యక్షత నీకు ఉన్నప్పుడు ఇది నా మంచి కోసమే దేవుడు మాట్లాడుతున్నా గ్రహిస్తావు. ప్రత్యక్షత లేకపోతే ఏమనుకుంటావు? ఇది నాకు కాదనుకుంటావు. కానీ ప్రతిదీ కూడా నీ కోసమే. ఆమేన్. దేవుడు మాట్లాడే ప్రతి మాట కూడా ఎవరి కోసము? బుద్ధిగల కన్యక కోసమే, కన్యకలందరి కోసమే. కానీ 5 బుద్ధి లేని వారు మాత్రము దాన్ని పొందుకోలే. బైబిల్ ఏం చెప్తున్నదంటే దేవుడు అందరి మీద వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. నిజమేనా? నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. కానీ
దేవునికి ఇష్టమైన ఫలాలు ఫలించేది ఏంటిది? నీతిమంతులైనా. హల్లెలూయా. చూడండి, గమనించండి. నువ్వు దేవుని బిడ్డవైతే ఏ విత్తనం ఏం చేస్తుంది? ఆ విత్తనమే ఆ జాతినే మొలిపిస్తుంది. హల్లెలూయా. నువ్వు గోధుమ అయితే వర్షాన్ని తీసుకొని దేవుని మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు, అదే గోధుమను నువ్వు ఉత్పత్తి చేస్తావు. నువ్వు ముళ్ళ చెట్టు అయితే అది ఉత్పత్తి చేస్తావు. నువ్వు పనికిరాని చెట్టు అయితే పనికిరాని చెట్టునే ఉత్పత్తి చేస్తావు. మూలం ఏమై ఉన్నది? మూలము దేవుని వాక్యమై ఉన్నది. నీ లోపల వాక్యం అనే విత్తనం కనుక ఉన్నట్లయితే అదే మొలుస్తుంది. చూడండి, అదే మహావృక్షంగా అభివృద్ధి చెందుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. వారు కొనబోవచ్చుండగా 10వ వచనము, పెళ్లి కుమారుడు వచ్చెను. తర్వాత అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లు విందుకు లోపలికి పోయిరి. తర్వాత ఏమైంది? అంతటా డోర్ క్లోజ్డ్, తలుపు మూయబడింది, తలుపు వేయబడింది. హల్లెలూయా. అయిపోయిందండి. పెళ్లి కుమారుడు లోపల ఉన్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. పెళ్లి కుమారుడు లోపలికి వెళ్ళింది ఎవరు? బుద్ధిగల కన్యకగా సిద్ధపడిన పెళ్లి కుమార్తెనే. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇద్దరు కలిసి ఒకటై ఉన్నారు. ఆమేన్. లోపలికి వెళ్ళిపోయినారు కదా, వారు ఇద్దరు ఒకటై ఉన్నారు. నిజమేనా? అవునండి. పెళ్లి కుమారుడు ఎదురు చూశాడు, సిద్ధపడి ఉన్నది. ఆయన ఏదైతే ఎదురు చూశాడో అదే ఈ పెళ్లి కుమార్తెగా బుద్ధిగల కనుక సిద్ధపడినటువంటి ఆమె అదే కలిగి ఉన్నది. అదే కలిగి ఉండి ఆయన దగ్గర వెళ్ళింది. డోర్ ఓపెన్ అయింది, లోపలికి వెళ్ళిపోయింది, డోర్ క్లోజ్ అయింది. ఆమేన్. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. చూడండి పిల్లారా, అందుకనే దేవునితో మనం ఏం కావాలి? పెళ్లి కుమారుతో మనం ఒక్కటి కావాలా? మనం ఒక్కటి ఐక్యత తీసుకుని వచ్చేది ఏంది? పరిశుద్ధాత్మ. అవునండి. పరిశుద్ధాత్మను కనుక కలిగి ఉంటే వాక్యము దగ్గరికి నీ తీసుకుపోతుంది, వాక్య ప్రకారం జీవించడానికి నడిపిస్తుంది. దేవుని ఆత్మ నీలో ఉంటే దేవుడు చెప్పిందే చేస్తావు. చూడండి, అది ఎంత కష్టమైనా దేవుడు చెప్పింది మాత్రమే నువ్వు చేస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, తలుపు వేయబడిందండి. తలుపు వేయబడిందంటే మీకు అర్థం చేసుకోవాలా మీరు? పెళ్లి కుమారుని లోపలికి ఆ గృహం ఆ విందులోకి పెళ్లి కుమార్తె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె సెపరేట్గా ఉండరు. గ్రహిస్తున్నారా? వాళ్ళిద్దరు ఏమవుతారు? ఎవరిదాకా సిద్ధపడింది పెళ్లి కుమారుడి కోసమే, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కోసమే ఎదురు చూస్తున్నాడు. ఇద్దరు కలిసి ఒకటైపోయినారు. హల్లెలూయా. అదే ఈ సమయం, అదే గడియ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి మనం అదే పెళ్లి విందుకు మనం వెళ్ళవలసిన సమయం ఇది. అర్థమవుతుందా? అయితే ఏం కావాలి మరి? ఏం కావాలా? ఏది లేకుండా, ఏది కోల్పోయి ఈ బుద్ధి గల కనిక మాకు చాలదు, మాకు కొంచెం ఇస్తారా మీ దగ్గర ఉన్నది అని ఎందుకు అడిగింది? లేకుండానే కదా, కలిగి లేనిది అడిగింది. మనుషులను అడిగేది కాదు అది. హల్లెలూయా. దేవుణ్ణి అడిగేది. పరిశుద్ధాత్మ మనుషులను అడిగితే వచ్చేది కాదు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగాలి. నీ బ్రతుకు మారాలంటే దేవుణ్ణి అడుగు, జీవితం మారాలంటే దేవుణ్ణి అడుగు, దేవునికి ఇష్టంగా జీవించాలంటే దేవుని అడుగు. దేవునికి ఇస్తాడు. అయ్యా మీ ఆత్మ నాకు కావాలి నాయన, నా మీకు దిగిరండి అని అడుగు. దేవుడు దిగి వస్తాడు. నువ్వు కనిపెట్టుకొని ఇష్టంగా అడిగితే వస్తాడు ఆయన. నీలోనికి వస్తాడు ఆయన, నీలోనే నివసిస్తాడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, బుద్ధి లేని కన్యక ఎక్కడ పోయింది? చూడండి, తర్వాత చదవండి. అంత తలుపు వేయబడ్డది. తర్వాత 11వ వచనం, అంతటా తలుపు వేయబడింది. మీకు తెలుసా తలుపు అంటే మీకు ఏం గుర్తుకు రావాలి? నోవహు దినాలు గుర్తు చేసుకోండి. హల్లెలూయా. నోవహు దినాల్లో నోవహు 120 సంవత్సరాలు బోధించాడా లేదా? డోర్ ఎప్పుడు క్లోజ్ చేయబడింది?
అన్ని దేవుడు ఏమి చెప్పాడా నోవహుకు ఆ విధంగానే నోవహు ఆయన కుటుంబము, తర్వాత రెండు జతల పక్షులు కార్యం మొదలు పెడితే ప్రతిది కూడా, ప్రతి ప్రాణులన్నీ కూడా రెండు జతలుగా ఆ ఓడలోనికి రమ్మన్నాడు. అన్నీ కూడా వచ్చేసినాయి. నిజమేనా? ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే దేవుడు నాశనం చేయబోతున్నాడు. నిజమేనా? అంటే ఓడలోకి వచ్చే సమయం అయిపోయిందండి, సమయం దాటిపోయింది. నిజమేనా? పెళ్లి కుమారుని ఎదుర్కొనే సమయం దాటిపోయింది. హల్లెలూయా. దాటిపోయినాక ఏమైందండి? ఏమైంది? డోర్ క్లోజ్ అయిపోయింది కదా. తర్వాత వాళ్ళు వాళ్ళు వచ్చారు చూడండి. ఆయన ఏమన్నాడు? తర్వాత 11వ వచనంలో తలుపు వేయబడింది. తర్వాత తక్కిన కన్యకలంటే వాళ్ళు ఎవరు? తక్కిన కన్యకలంటే వాళ్ళే. ఆమేన్. తక్కిన కన్యకలు వచ్చి అయ్యా మాకు తలుపు తీయమని అడగగా, ఎప్పుడు అడగాలండి ఈ మాట? టైం అయిపోయినాక అడగాలనా? నోవు దగ్గరికి వచ్చేసి అయ్యా నువ్వు ప్రవక్తవయ్యా నోవహు గారు, నిజంగా మీరు దేవుడే, తలుపు తీయండి అని మొత్తుకున్న సమయం లేదండి. మొత్తుకున్నాడు కదా, మొత్తుకుంటే వారికి వినబడలేదు. విన్నారు, ఏమి చేయమండి, తర్వాత చూద్దాం, బుద్ధి లేని కనుక తర్వాత చూద్దాం, టైం వచ్చినప్పుడు చూద్దాం అనుకున్నది. నిజమేనా? మనం అదే అనుకుంటున్నారా? మనం అదే అనుకుంటాం, టైం వచ్చినప్పుడు చూద్దాం తీయండి. ఎప్పటికీ పాస్టర్ గారు మొత్తుకుంటూనే ఉంటారు. ఆదివారం అంటారు, బుధవారం అంటారు, ఉపవాస ప్రార్థనలు అంటారు, అన్ని ప్రార్థనలు అంటారు. మేము ఇట్లనే ఉంటామని మనం అనుకుంటాం. కానీ గుర్తుంచుకోండి, మాట దేవుని మాట మీరు గమనించండి. ఆమేన్. సమయం వస్తుంది. హల్లెలూయా. ఆ సమయం వాడు మీరు అంటారు ఏమని? అయ్యా మేము వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్తామండి అంటారు. సమయం ఉన్నప్పుడే దాని అర్థం చేసుకోండి. సమయం గతించిపోయిన తర్వాత ఏం చేయలేము మనం. దేవుని స్తుతించాలంటే సమయం ఉన్నప్పుడే స్తుతించాలి. ఆమేన్ చెప్తారా? అవునండి. అన్ని ఆరాధనలో దేవుని స్తుతించాలి. సమయం ఉన్నప్పుడే, ప్రాణం ఉన్నప్పుడే, నువ్వు జీవించినప్పుడే ఒక మంచి క్రియ చేయి. దేవుని కోసం చేయి, నీ కోసం కాదు చేసుకునేది. నీ జీవితము దేవునికి ఇచ్చేసి. చూడండి, వచ్చారు వాళ్ళు. అయ్యా ఆ కన్యకలు, తక్కిన కన్యకలు చేయమన్నారు. తక్కిన కన్యకలు వచ్చి అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు అబ్బా ఏమన్నాడండి? ఆ మాట ఏమన్నాడు? అయ్యో మీరు లేటుగా వచ్చిండ్రా, మీరు కూడా నాకు కన్యకలే కదా, రండి తలుపు తీసిండ్రా. నాకు సిద్ధపడ కష్టపడి లేకపోతే అక్కడ ఇప్పుడే పొందుకొని వచ్చారు, నూనె పొందుకొని వచ్చారు, పరిశుద్ధాత్మ పొందుకొని రండి అని ఓపెన్ చేశాడా? లేదే, చేయలే కదా. అర్థమైందా? అంటే మీకు అర్థమైందా? సమయం ఉన్నప్పుడే, ఏ గడియ వాక్యమైతే నీకు దేవుడు ఇచ్చాడో ఆ గడియలోనే పరిశుద్ధాత్మ, వాక్యమైన పరిశుద్ధాత్మ పొందుకోవాలి. ఆమేన్. చూడండి, వాళ్ళు అన్నారు అయ్యా మాకు తలుపు తీయండి అని ఏడ్చారు. సేమ్ దినాలు ఏడ్చినట్టుగానే ఏడ్చారు. కన్యకలు ఎంతో వదులుకున్నారు కావచ్చు కదా, కష్టపడ్డారు కావచ్చు, దేవుని కోసము జీవిస్తామని ఓ సిద్ధపాటు కలిగి ఉండవచ్చు. నువ్వు ఎంత కలిగి ఉన్నా కానీ పరిశుద్ధాత్మ లేకపోతే అంతా వృధానే. ప్రవక్త మాట్లాడాడు, నీకు అన్నీ ఉండవచ్చు, నీకు భక్తి ఉండవచ్చు, నువ్వు బాగా పాటలు పాడతావు కావచ్చు, నువ్వు నాట్యం చేస్తావు కావచ్చు, నువ్వు అన్ని వాయిద్యాలు వాయిస్తావు కావచ్చు, నీకు పేరు ప్రఖ్యాతలు రావచ్చు, అన్నీ నీకు ఉండవచ్చు. కానీ పరిశుద్ధాత్మ నూనె నేను లేకపోతే నీ ఉన్నవన్నీ కూడా నేను చూడా. వాళ్ళు మంచి కన్యకలండి, వారు శ్రమపడి ప్రయాణం చేశారు. కానీ లాభం ఏందండి? చివరి వరకు ఏమైంది? అయ్యా మాకు తలుపు తీయమని అడగగా 12వ వచనం, అతడు మిమ్మును ఎరుగనని మీతో నిత్యముగా చెప్పుచున్నాను అనెను. ఆమె చెప్తారా? ఈ మాట అన్నది ఎవరు? పెళ్లి కుమారుడు. హల్లెలూయా. మరి ఇప్పుడు ఇద్దరిది ఎవరి తప్పు, ఎవరి కరెక్ట్? ఇది వాళ్ళు శ్రమపడి అన్నీ వదులుకొని
కన్యకగా జీవించి ఏ తప్పులు చేయకుండా ప్రయాణమై వచ్చారు. మరి తప్పు వాళ్ళదా? తప్పు ఎవరిది ఇక్కడ? అన్నీ వదులుకున్నారు, లోకం వదులుకున్నారు, అన్నీ వదులుకున్నారు. ఏంటి, సొమ్ములు తీసేశారు, అన్ని తీసేశారు, మంచిగానే ఉన్నామనుకున్నారు, అన్నీ చేశారు. కానీ అస్సలుది లేదు. ఏంటిది అది? నూనె లేదండి, పరిశుద్ధాత్మ లేదు. పరిశుద్ధాత్మ లేదు. పరిశుద్ధాత్మ ఉంటే నీ జీవితాన్ని చక్కగా నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ వలె, దేవుని వలె నువ్వు జీవించడానికి నేను నడిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన అన్నాడు, అతడు మిమ్మల్ని ఎరగనని మీతో నిశ్చయంగా చెప్పుస్తున్నాను నేను. ఆమేన్. దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? ఈ వాక్యము అర్థం చేసుకోండి. ఆయన అన్నాడు, మీరు అనుకోవచ్చు, అయ్యా మేము కష్టపడి ప్రార్థనకు వస్తున్నాం, దూరం నుంచి వస్తున్నాం, ఖర్చులు పెట్టుకొని వస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, దశమ భాగాలు ఇస్తున్నాం, అన్నీ ఇస్తున్నాం, అన్నీ మంచిగా ఉన్నాను గర్భావం ఉండొచ్చు. అవన్నీ నడవ. ఇక్కడ దేవునికి కావాల్సింది పరిశుద్ధాత్మ. నువ్వు సంఘాన్ని నమ్ము, దేవుని నమ్ము. అర్థమవుతుందా? సంఘములకు రావాలి, దేవుని కొరకు జీవించాలి. అవునంటే దేవుని వాక్యం కలిగి ఉండి జీవించు, పరిశుద్ధాత్మ కలిగి ఉండి జీవించు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు ఎన్ని క్రియలు చేసినా కానీ ఆ దేవుడు ఇష్టపడడు. ఎంత సమర్పణ ఉన్నా లాభం లేదు. సమర్పించుకున్నారు కానీ లాస్ట్కి వారు పొందుకున్నది ఏంటిది? మీరెవరో నాకు తెలియదన్నాడు ఆయన. ఆమె చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పిల్లరా, మిమ్మల్ని ఎరుగను అని నేను మీతో నిశ్చయంగా చెప్తున్నాను. వాళ్ళు మొత్తుకున్నారు, అయ్యా మీకోసం అన్ని వదులుకొని వచ్చినాం కదా ప్రభు. ఎన్ని వదులుకొని వస్తే లాభం ఏంది? నువ్వు ఎన్ని విడిచిపెడితే లాభం ఏంది? ఎవరో మెచ్చుకోవాలని విడిచిపెడితే లాభం లేదు. ఇక్కడ ఎవరైపో చూసి వాళ్ళని మెచ్చుకోవాలని వదులుతున్నా, అది కాదు, అవసరం లేదు ఇక్కడ ఆయనకి. ఆయన ఏమి చెప్పాడు? ఆయన ఏది నువ్వు కలిగి ఉండమని చెప్పాడు. ఆయన దానిగా ఎలా నువ్వు ఉండాలి, ఆయన వానికి ఎలా ఉండాలి, అది నువ్వు కలిగి లేకపోతే నువ్వు వదులుకున్నాయని కరెక్ట్ కాదు. మొట్టమొదటి నువ్వు ఆయన చెప్పింది నువ్వు చేయాలా. పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అవునండి, మీకు తెలుసు కదా, మేడగదులు వారు పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ వారికి దిగి వచ్చినప్పుడు వారి జీవితాలు పరిపూర్ణంగా మార్చబడ్డాయి. కొంచెం మార్పు కాదు, పరిపూర్ణంగా మార్చబడ్డాయి. వారి జీవితం అంతా దేవుని కోసమే జీవించారు. నిజమేనా? అవునండి. పరిశుద్ధాత్మ ఆ రీతి నడిపిస్తుంది, సాక్షులను నిలబెడుతుంది. ఆమేన్. మోసగారులను నిలబెట్టేది పరిశుద్ధాత్మ కాదు, వేషధారుల పరిశుద్ధాత్మ నిలబెట్టదు. నిజమేనా? అవునండి. వేషధారులు నిలబెట్టదండి పరిశుద్ధాత్మ, నిజమైన సాక్షులుగా నిలబెడుతుంది. అవునండి. పేరుకు మాత్రమే క్రైస్తవులుగా నిలబెట్టేది పరిశుద్ధాత్మ కాదు. పేరుకు తగినట్టుగా జీవించేదానికి పరిశుద్ధాత్మ నడిపిస్తుంది. అవునండి. హల్లెలూయా. కనుక మధ్యాహ్న సమయంలో గమనించండి పిల్లరా, గమనించండి. ఎందుకంటే బుద్ధిగల కన్యక వైపు మనం చూడొద్దు. ఎందుకంటే బుద్ధి లేని కన్యక వైపు మనం చూడొద్దు. బుద్ధిగల కన్యక ఏమి కలిగి ఉన్నదో అది మనము సంపూర్ణంగా కలిగి ఉండే సమయం ఇది. ఆమేన్. అర్థమవుతుందా? అన్నీ ఉన్నాయి ప్రభువా, అన్నీ నేను మంచిగా చేసినాను ప్రభువా అని ఇవన్నీ కాదు మనం చెప్పేది. అర్థమైందా? దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఏ కాలంలో ఏ గడియలో ఏమి చెప్పాడో ఆ గడియలన్నింటిలో ఉన్న వాక్యం అంతా నువ్వు కలిగి ఉండవలసిన సమయం ఇది. ఎందుకంటే మర్మం అంతా మీకు తెలుసు కదా. మొదటి సంకాలం 2, 6, 7, 7వ సంకాలం వరకు ఎంతమంది ఏదైతే వాక్యము దాచబడి ఉన్నదో ఆ దాచబడి ఉన్న ప్రతి మర్మమంతా కూడా 7వ దూత కాలంలోనే ఆ మర్మమంతా విప్పబడింది. ఆ విప్పబడిన మర్మమంతా కూడా బుద్ధిగల కన్యక కలిగి ఉన్నది. అవునండి. మరో మాటలో బైబిల్ కలిగి ఉన్నది. చూడండి, అదే పరిశుద్ధాత్మ అంటే వాక్యమే. వాక్యం అంతా కలిగి ఉండి అప్పుడు నువ్వు దేవుని ఎదుర్కో, దేవుని కోసం నిలబడు.
సాక్షిగా జీవించు, పరిశుద్ధాత్మ కలిగి జీవించు. అర్థమైందా? అవునండి ప్రియులారా. అప్పుడు నువ్వు కరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్తావు. వెళ్ళిన తర్వాత ఆయన నిన్ను ఆహ్వానిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పెళ్లి కుమార్తెగా నువ్వు ఇష్టపడతాడు ఆయన. నువ్వు పెళ్లి కుమార్తెని హత్తుకుంటా నేను. హల్లెలూయా. అప్పుడు మనము ఆయన ఒకటైపోతాం. అవునండి. నూనె కలిగి పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ మనం కలిగి ఉన్నప్పుడు, ఆయనను కలిగి ఉన్నప్పుడు ఆయన మనల్ని హత్తుకుంటాడు. ఆయనలో మనము ఒకటైపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి జీవితం మనకు కావాలి. అంటున్నారా? ఈయన నామకార్థ జీవితాలు ఎంతకాలం ఇట్లా జీవిస్తాం మనం? ఆత్మ లేదు కనుకనే ఈ నామకార్థ జీవితం, దేవుని ఆత్మ లేదు కనుకనే వేషధరణ జీవితం, దేవుని ఆత్మ లేదు కనుకనే చూడండి అవిశ్వాసులుగా జీవిస్తున్నావు. దేవుని ఆత్మ కలిగిన వాడు అవిశ్వాసిగా జీవించడు. దేవుని ఆత్మ కలిగిన వాడు విశ్వాసిగా నిలబడతాడు, విశ్వాస వీరుడుగా నిలబడతాడు. చూడండి, అటువంటి జీవితం మనకు కావాలి. ఈ గడియలో అటువంటి జీవితం మనకు కావాలి. వింటున్నారా? హల్లెలూయా. ఎంతమంది దేవుని వాక్యం అర్థమైంది? హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే బుద్ధి లేని కనుక పెళ్లి కుమారుని ఎందుకోసము ఏది కలిగి ఎదుర్కోలేదు, ఏది లేకుండా ఎదుర్కోలేదు. ఆమె అన్నీ కలిగి ఉన్నది, కానీ పరిశుద్ధాత్మ లేదు, నూనె లేదు. నూనె కలిగి లేదు కనుకనే ఆయన ఎదుర్కోలేకపోయింది. మీకు తెలుసు కదండి, నూనె కొనుక్కోమని వారు చెప్పారు. నూనె కోసం వెతకడం ప్రారంభం చేసింది. వచ్చే వరకు వీళ్ళు డోర్ ఓపెన్ అయింది, డోర్లోకి వెళ్ళిపోయారు, డోర్ క్లోజ్ అయిపోయింది. నిజమేనా? హల్లెలూయా. మరి నూనె కొనుక్కొని వచ్చేదాకా డోర్ అక్కడ నిలబడి నీకోసమైనా ఆయనే పరిశుద్ధాత్మ పొందుకొని వస్తా ప్రభా. ఓ సంవత్సరం దాకా కాగు, అక్కడ నెలదా కాగు, 2 నెలదా కాగు, నేను నీతోనే వస్తాను, నేను తప్పకుండా మీ ఇష్టంగా జీవిస్తాను, ఓ 2 నెలలు టైమీ, ఓ రోజు టైమీ అని నువ్వు అడిగేది లేదు అక్కడ. అది ఎప్పుడో చెప్పాడు ఆయన సిద్ధపడమని. నిజమేనా? ఆ గడి అయినను ఆ సమయము మీకు తెలియదు కనుక మీరు ఎప్పటికి కూడా సిద్ధంగా ఉండమన్నాడు ఆయన. ఏమీ కలిగి? పరిశుద్ధాత్మ ఆ కాలానికి సంబంధించిన గడియ వాక్యము, అవి కలిగి సిద్ధపడండి అన్నాడు ఆయన. బైబుల్ అంతా కూడా 2 రెక్కలతో మరి పాట పాడుకున్నాం చూసారా? ఎగిరిపోయేది 2 రెక్కలు. బైబుల్ అంతా కూడా, బైబుల్ అంతా కలిగి ఎగిరిపోవడం ఆ సమయం ఇది. దేవునికి స్తోత్రం కలుగుగాక. కనుక ప్రియులారా, మధ్యాహ్న సమయంలో గమనించండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ కలిగి మనం జీవించినప్పుడు బుద్ధిగల కన్యకగా పెళ్లి కుమారునికి ఇష్టంగా మనం జీవిస్తాం. ఆ సిద్ధపాటు ఆయన ఇష్టపడే సిద్ధపడ్డది, అది ఎదుర్కొనే సిద్ధపడ్డది. నూనె కలిగి, పరిశుద్ధాత్మ కలిగి, దేవుని వాక్యం కలిగి ఆ రీతిగా మరి పెళ్లి కుమారుని మనం ఎదుర్కోగలుగుతాం. ఆయనతో పాటు నిత్యం జీవించగలుగుతాం. ఆయనతో పాటు మనం ఐక్యంగా ఉండి జీవించగలుగుతాం. అటువంటి జీవితం మనకు కావాలి. అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కనుక పరిశుద్ధాత్మ నిండుగా మనకు కలిగి మరి దేవునితో ఉండి ఎల్లకాలము ఆయనతో నివసించడానికి మనం సిద్ధపడము గాక. హల్లెలూయా. నిత్యం ఆయనతో మనం జీవిస్తాము గాక. పరిశుద్ధాత్మ కలిగి మరి ఆయనకి ఇష్టంగా అన్ని విషయాల్లో మనం సిద్ధపడి ఆయనకి ఇష్టంగా జీవిస్తాము గాక. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. మనమందరం లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్.